అందరికీ నమస్తే అండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ అడపాదడప కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకో ప్రభుత్వానికో పార్టీలో కొంతమంది పెద్ద నాయకుల మీదనో వాళ్ళ వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు. ఇది పార్టీకి పెద్దగా డ్యామేజ్ కాకపోవచ్చు, కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల్లో ఎమ్మెల్యేలు ఈ తరహా ఆరోపణలు చేసినప్పుడు మాత్రం అది విషయం సున్నితంగా మారుద్ది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ప్రతి నెల ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. నెలకొక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. నిజానికి ఆయనకి పార్టీకి సమస్య కాదు, ఆయనకి చంద్రబాబు గారికి ఆయనకి లోకేష్ గారికి సమస్య కాదు, ఆయనకి ఎంపీ గారికి సమస్య. ఎంపీ గారు పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు దాంతో అప్పుడప్పుడు ఇటువంటి వ్యవహారాలు చేస్తూ ఆయన వివాదాలు రాజేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో అది అలా ఉంటే సచ్చివేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన ఆల్రెడీ దొరికారు కాబట్టి ఒక వీడియోలో బయటకు వచ్చింది కాబట్టి ఇంకా ఆయన ఎవరు కాపాడలేరు, ఏమీ చేయలేరు. పోనీ ఆయన చేతికి పవర్స్ ఇద్దామన్నా, ఆయన సస్పెన్షన్ నుంచి మళ్ళీ ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేసేద్దామన్నా పార్టీకి మళ్ళీ ఎక్కడ పరుగు పోద్దాం ఇబ్బందికరమని పార్టీ ఆ డెసిషన్ తీసుకోవట్లేదు. ఆయన ఇప్పుడు మరింత అగ్రెసివ్ అయి పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. 4 రోజుల కిందట ఎమ్మెల్యే గారి కుమారుడు ప్రెస్ మీట్ పెట్టి మేము ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టాం, మేము ఖర్చు పెట్టినంత పార్టీ మాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. అలాగే నిన్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ పార్టీ నాయకులు దోచుకుంటున్నారు అది ఇది అని చెప్పాడు. తాజాగా గంగాధర నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే థామస్ గారు, ఈయన మంచి ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్, మంచి ఆస్తిపరుడు. సో ఈయనకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం, ఈయన గెలవడం అవన్నీ జరిగాయి. సో ఈయన నిజానికి చాలా ఖర్చు పెట్టారు. నాకు తెలిసినంత వరకు రిజర్వ్ నియోజకవర్గాల్లో అన్ని చోట్ల పార్టీ ఫండ్ ఇవ్వడం కానీ లేదా ఎంపీ అభ్యర్థులు పెట్టుకోవడం కానీ జరిగింది చాలా చోట్ల. కానీ సొంత డబ్బు పూర్తిగా ఖర్చు పెట్టుకున్నది ఈయనే. పూర్తిగా ఈయన డబ్బు ఈయనే ఖర్చు పెట్టుకున్నారు. నిజంగానే ఖర్చు పెట్టారు, వాస్తవమే. అయితే ఖర్చు చేసిన తర్వాత తిరిగి రాబెట్టుకునే క్రమంలో కొన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని కాదు, ఎక్కువగా వస్తున్నాయి. అయితే సాధారణంగా అవినీతి ఆరోపణలనే ఏ నాయకుడి మీదైనా సహజమే, ఏ ఎమ్మెల్యే మీదైనా అవినీతి ఆరోపణలు సహజమే. వాళ్ళు 10 రూపాయలు తింటే 100 రూపాయలు తిన్నారని ఆరోపణలు వస్తాయి. కానీ ఈయన చేస్తున్న తప్పు ఏంటంటే ఈయన చుట్టూ ఉన్న వ్యవస్థ వైసీపీ వాళ్ళు ఉన్నారనమాట. గతంలో వైసీపీ వాళ్ళ దగ్గర పిఎల్గా పనిచేసిన వ్యక్తుల్ని ఈయన దగ్గర తెచ్చి పెట్టుకున్నాడు, పిఎల్గా పెట్టుకున్నాడు. అండ్ చుట్టూ వచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దాంతో నియోజకవర్గంలో కొంత క్యాడర్ కూడా డిస్టర్బ్ అయ్యారనమాట. పనులు జరగట్లేదనో లేదంటే ఆరోపణలు వస్తున్నాయనో కొన్ని చిల్లర ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి. దాంతో ఎమ్మెల్యే గారికి పెద్ద తలనొప్పిగా మారింది. అందుకని ఆయన నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో గెలిపించేటప్పుడు ఎస్సీలు కావాలి కానీ అధికారంలో ఉండకూడదా, మేము బానిసలుగానే ఉండాలా, ఇదెక్కడి న్యాయం, కొందరిలో ఎస్సీలు అంటే చులకన భావం ఉంది, ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పారు. ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, గెలిపించే ఎస్సీలు కావాలి, కానీ ఎస్సీ ఎమ్మెల్యేలకు అధికారంలో ఉండకూడదు, తొక్కేయాలా, ఇదెక్కడ న్యాయం, ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఎస్సీలు కాళ్ళు పట్టాలి, వాళ్ళు బానిసగా ఉండాలి అన్న భావన కరెక్ట్ కాదు అంటూ థామస్ వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారనేది పేర్లు అయితే బయటపెట్టల, ఇదిగో పలానా వ్యక్తి అని పేర్లు బయటపెట్టల. కానీ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇది పార్టీ పెద్దలు కూటమి పెద్దల మీదే చేశారనే టాక్ అయితే వస్తుంది. ఎందుకంటే థామస్ గారు ఈ వ్యాఖ్యలు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన ఎన్నికల్లో చాలా ఖర్చు పెట్టారు అండ్ ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వస్తున్న కారణంగా ఆయన మీద రకరకాల మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఈవెన్ మన ఛానల్లో కూడా ఇంతకుముందు వీడియో చేసాం. సో ఆరోపణలు వచ్చినప్పుడు వీడియోలు చేయడం సహజమే, లేదంటే ఏదైనా వార్తలు రావడం సహజమే. సో ఎవరి మీద రావట్లేదు, మా మీద వస్తున్నాయి అనేటట్టు ఆయన, అండ్ ఎవరి విషయంలోనూ పార్టీ అంత సీరియస్ తీసుకోవట్లేదు, నా విషయంలోనే పార్టీ సీరియస్గా తీసుకుంది అనేటట్టు ఆయన భావిస్తున్నారేమో. అలా ఆ భావంలో ఉన్న కారణంగా మేబీ అలా మాట్లాడారేమో ఆయన. సో అందుకే ఆయన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు పార్టీ కూడా కొంచెం సీరియస్గానే ఉంది. సో ఆయనకు నోటీస్ ఇవ్వాలా లేదంటే వదిలిపెట్టేయాలా ఏంటి అనేది ఆలోచిస్తున్నారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సున్నితమైన అంశం కాబట్టి చర్చనీయ అంశంగా మారాయి. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అంటే ఈ వర్గం పర్టికులర్గా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది బయటకు రావడంతో ఆ వర్గీయుల్లో లేని ఆలోచనని సృష్టించినట్టు ఒక సెన్సిటివ్ అంశాన్ని లేపినట్టు ఉందన్నమాట. సో ఎటొచ్చి ఇది ప్రభుత్వానికి అండ్ టీడీపీ పార్టీకి కూడా తలనొప్పి వ్యవహారమే. సో దీన్ని ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.